గౌరవ ఎంపీ గారు, మన ఎమ్మెల్యే నారాయణ ఖేడ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ఇంకా ఈ మీటింగ్ వచ్చిన అందరికీ కూడా నమస్కారము. ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పి 99 డేస్ ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేయడం జరిగిందో, దాంతోపాటు ఈసారి రివ్యూ ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా దాన్ని గవర్నమెంట్ వైపు తీసుకువెళ్ళి రిజాల్వ్ చేయడానికి ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఆ గ్యారంటీ కార్డు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమము, సన్న బియ్యం డిస్ట్రిబ్యూషను, ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మొన్న జరిగిందో, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇలాంటి ఇష్యూస్ని మనం ఈరోజు డిస్కస్ చేయొచ్చు. ఎక్కడైతే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉందో అది నేను ప్రభుత్వం లెవెల్లో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో మనము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ని, ఎందుకంటే అందరు కూడా ఇండస్ట్రియల్ హబ్ అంటారు సంగారెడ్డిని, ఈ ఇండస్ట్రియల్ హబ్ని సరిగా మనము పరిపాలించుకుంటే మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు. యూ హ్యావ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ కమింగ్. మళ్ళీ మనకు బీజేపీ ఎంపీ గారు ఉన్నారు. Australia, Sweden, particularly Sweden, the Scandinavian countries like Sweden, Japan, German. These are the aging countries, and there is a lot of demand for nursing officers in these countries. So government has taken a policy to impart nursing officers in Telangana. It's a policy decision we already taken. Please provide. Already done. And secondly, one more interesting thing is we got only one PG college, nursing PG college in Telangana. Now from this year onwards, we are going to bring in 2 more PG colleges. One in Usmania, one in Gandhi, one in MGM. Number of seats we put 30 to see that whoever is interested in getting learning the Japanese or German language, వాళ్ళకు ఇది ఇంపార్ట్ చేయాలని ఒకటి. రెండోది, వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ పోస్ట్ నర్సింగ్ బిఎస్సి. జిఎన్ఏ చదువుతారు కదా, దాంతో ఎక్కువ గుర్తింపు పొందుతలేదు జిఎన్ఏ. సో వాళ్ళ కోసం 2 years పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్స్ ఉంటుంది. దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ in 5 or 7 nursing colleges throughout Telangana. And one of the colleges will be in Sangareddy district.